హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 52. ఆ రోజు రాత్రి దేవా కోసం ఎదురుచూస్తూ ఉంది అనసూయ. కానీ ఎంతకీ దేవా రాలేదు. చివరికి అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఇంటికి చేరిన దేవా లైట్స్ అన్నీ ఆఫ్ చేసి డోర్స్ క్లోజ్ చేసి అనసూయ కోసం రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ నోట్లో రక్తం కక్కుతూ కిందకు పడిపోయి కనిపించింది అనసూయ. ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ అయిన దేవా, అనసూయ ఏమైంది అంటూ ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు దేవా. కానీ అనసూయ అప్పటికే స్పృహలో లేదు కనుక అతని మాటలు ఆమెకు వినిపించలేదు. దేవా వెంటనే ఆమెను తన 2 చేతుల్లోకి తీసుకొని చెంపలపై తడుతూ, అనసూయ అనసూయ ఏమైంది, అనసూయ అనసూయ అని కంగారుగా ఆమెను లేపడానికి ట్రై చేస్తున్నాడు. అయినా అనసూయలో ఎలాంటి చలనం లేదు. వెంటనే టేబుల్ మీద ఉన్న వాటర్ తీసుకొచ్చి అనసూయ ముఖం మీద చల్లాడు దేవా. అయినా కూడా అనసూయ ఉలకలేదు, పలకలేదు. ఆమెను అలా చూస్తున్న దేవాకి లోపలే వణుకు పుట్టింది. ఎంత రౌడీ అయినా అనసూయ మీద అతనికున్న ప్రేమ వలన ఆ క్షణం ఏం చెయ్యాలో తెలియక అతని కాళ్ళు చేతులు ఆడలేదు. వెంటనే ఫోన్ తీసి తన అనుచరులకు ఫోన్ చేశాడు దేవా. వాళ్ళు ఫుల్గా డ్రింక్ చేసి తినేసి అప్పుడే పడుకున్నారు. అందువల్ల ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో కోపం వచ్చిన దేవా చేతిని నేలకేసి కొట్టాడు. ఆ వెంటనే అనసూయని 2 చేతుల్లో ఎత్తుకొని బయటికి వచ్చి కారులో పడుకోబెట్టాడు. అప్పటికే ఆమె శరీరం చల్లబడిపోతోంది. అది అతనిలో భయాన్ని ఇంకా పెంచి వెన్నులో వణుకు పుట్టిస్తుండగా స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ దగ్గరలోని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు దేవా. వెంటనే ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయమని డాక్టర్ని అడిగాడు. అప్పుడు డాక్టర్ ఆమె చెయ్యి పట్టుకొని చెక్ చేస్తూ, ఈమెకేమైంది అని అడిగింది. ఏమో తెలీదు డాక్టర్, నేను ఇంటికి వచ్చేసరికి స్పృహ తప్పి పడిపోయి ఉంది. చూస్తే నోటి నుంచి రక్తం కూడా కారుతుంది. అందుకే భయమేసి వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాను అని చెప్పాడు దేవా. ఆ మాటతో డాక్టర్ వెంటనే అనసూయను ఐసీయూకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. బయట ఉన్న దేవా ఒక్కచోట కూర్చోలేక అసలు అనసూయకి ఏమైందో తెలియక టెన్షన్తో అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఐసీయూ నుంచి ఎవరు బయటికి వచ్చినా వెంటనే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు. కానీ వాళ్ళెవరూ దేవాని పట్టించుకోవడం లేదు. అందరూ హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు. ఆ క్షణం అతని కోపం అంతా ఏమైందో కానీ ఏ ఒక్కరైనా సరే అనసూయ గురించి ఏ చిన్న మాట చెప్పినా చాలు అని వాళ్ళందరి వైపు ఆశగా చూస్తున్నాడు దేవా. ఆ రాత్రంతా అనసూయకి ట్రీట్మెంట్ ఏదో జరుగుతూనే ఉన్నట్లుంది. ఆమెకు అనేక రకాల టెస్టులు కూడా చేశారు. కానీ ఆమె గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దేవాకి తెలియలేదు. దాంతో రాత్రంతా అతను అలా తిరుగుతూనే ఉన్నాడు. ఉదయానికి ఐసీయూ రూమ్లో నుంచి బయటికి వచ్చింది డాక్టర్. అప్పుడే దేవా పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళి, డాక్టర్, నా అనసూయకి ఎలా ఉంది అని అడిగాడు. అప్పుడు ఆమె దేవా వైపు పరిశీలనగా చూస్తూ, మీరు ఆమెకు ఏమవుతారు అని అడిగింది. ఆ మాటతో కొంచెం తడబడిపోయిన దేవా, నేను తన తన నేను తన హస్బెండ్ని అని తడబడుతూ చెప్పాడు దేవా. ఆ మాట చెప్పడానికి మీరు ఎందుకంత ఆలోచిస్తున్నారు? అసలు మీరు నిజంగా తన హస్బెండేనా అని అనుమానంగా అడిగింది డాక్టర్. నిజంగా నేను తన హస్బెండ్నే డాక్టర్, ఆ విషయం తననైనా అడగండి, అదే మాట చెబుతుంది అని అన్నాడు దేవా. మరి తన మెడలో పుస్తలు లేవు అని నుదురు చిట్లించి అనుమానంగా అడిగింది డాక్టర్. మేడం, అదంతా తర్వాత, అసలు తనకేమైంది, ముందు ఆ విషయం చెప్పండి అని కాస్త విసుగ్గా అన్నాడు దేవా. తనకేమైందో అప్పుడే క్లియర్గా చెప్పలేం. అది తెలియాలంటే ఇప్పటి వరకు తనకు చేసిన టెస్టుల రిపోర్టులన్నీ రావాలి. సో కొంచెం వెయిట్ చేయండి. మనం తనకి జబ్బేంటోనో తెలిస్తేనే కదా కరెక్ట్ ట్రీట్మెంట్ చేయగలం అని అంది డాక్టర్. అంటే ఇప్పటి వరకు మీరు ఏ ట్రీట్మెంట్ చేయలేదా అని కంగారుగా అడిగాడు దేవా. ఫస్ట్ ఎయిడ్ చేశాం. ప్రస్తుతం తన హెల్త్ కండిషన్ పూర్తిగా మాకు అర్థం కావడం లేదు. ఎంత ట్రై చేసినా స్పృహలోకి రావట్లేదు. మధ్యాహ్నం కల్లా టెస్ట్ రిపోర్ట్స్ వస్తాయి. అప్పుడు కానీ తనకు కంప్లీట్గా ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలని డిసైడ్ చేయలేము. అప్పటి వరకు మీరు తనని డిస్టర్బ్ చేయకండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది డాక్టర్. దాంతో దేవా ఆమె వైపు వింతగా చూస్తూ, ఇదేంటి,
అసలు ఈమె ఏం మాట్లాడుతుంది? రిపోర్ట్స్ వస్తేనే ట్రీట్మెంట్ చేస్తుందా? అంటే నేను మధ్యాహ్నం వరకు అనసూయని చూడకుండా ఉండాలా? ఇది అసలు అయ్యే పనేనా? అయినా నా అనసూయకేమైంది? ఎందుకలా పడిపోయింది? నా దగ్గరికి వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా తనకి చిన్న హెల్త్ ఇష్యూ కూడా లేదు. అలాంటిది ఈరోజు ఎందుకిలా పడిపోయింది? దేవుడా, త్వరగా తనకేమైందో తెలిస్తే బాగుండు. లేదంటే నాకు బీపీ పెరిగి నేను బెడ్డెక్కేలా ఉన్నాను అనుకుంటూ టెన్షన్తో అక్కడే అటూ ఇటూ తిరుగుతున్నాడు దేవా. మరోవైపు ఆ రోజు రాత్రి ఎంత టైమైనా సరే చంద్రతో మాట్లాడాల్సిందేనని నిర్ణయించుకున్న మౌనిత అతని కోసం హాల్లోనే వెయిట్ చేస్తూ ఉంది. లేట్ నైట్ అవుతుండగా ఫుల్గా డ్రింక్ చేసి వచ్చాడు చంద్ర. అతన్ని చూడగానే అప్పటికే కోపంగా ఉన్న మౌనిత అరికాలి మంట అప్పటికప్పుడే నెత్తికెక్కింది. దాంతో ఆవేశంగా, ఏంటి చంద్ర ఇది? టైం ఎంతవుతుంది? నువ్వు ఈ టైంలో డ్రింక్ చేసొచ్చావు? అసలు నీకు బుద్ధుందా? అని అడిగింది. ఆ మాటకు చంద్ర నవ్వి, బుద్ధా? అలాంటిది నాకేమీ లేదే. అయినా నువ్వేంటి ఇంట్లో ఉన్నావు? ఈ పాటికి ముంబై చెక్కేసి ఉంటావనుకున్నాను. సో సాడ్. నువ్వు ఉన్నావని తెలిస్తే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంత డ్రింక్ చేసి వచ్చేవాడిని కాదు డార్లింగ్ అని ఊగుతూనే అన్నాడు చంద్ర. షటప్ చంద్ర, నువ్వేమైనా కామన్ మ్యాన్ అనుకుంటున్నావా? ఒక మినిస్టర్ అయ్యుండి అర్ధరాత్రి వేళ తాగి ఇలా తిరుగుతున్నావని తెలిస్తే నీ రెప్యుటేషన్ ఏమవుతుంది? దాని గురించి కాస్తైనా ఆలోచన ఉందా? అని ఆవేశంగా అడిగింది మౌనిత. రెప్యుటేషనా? అదేంటది? అది నాకెక్కడుంది? ఎప్పుడో పోయింది. ఎప్పుడు పోయిందో తెలుసా? నన్ను నువ్వు ఇక్కడ పెట్టి నెలకి 15 రోజులు బాంబే వెళ్ళినప్పుడే పోయింది. నీ పిల్లలు నన్ను అవసరానికి తప్ప తండ్రిగా యాక్సెప్ట్ చేయని రోజే నా పరువు పోయింది అని అన్నాడు చంద్ర. అసలు నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు చంద్ర? ఇలా మాట్లాడడానికి కాస్తైనా మైండ్ ఉండాలి. అయినా ఇదంతా తర్వాత సంగతి. ఇప్పుడు నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. మీరు నాతో మాట్లాడతారా లేదా అని అడిగింది మౌనిత. చెప్పు, ఏం మాట్లాడాలో అంటూ అక్కడే ఉన్న సోఫాలో సెటిల్ అయ్యి ఊగుతూ ఉన్నాడు చంద్ర. దాంతో కోపం వచ్చిన మౌనిత వెంటనే ఒక మగ్గులో నీళ్లు తెచ్చి చంద్ర ముఖం మీద గట్టిగా కొట్టింది. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన చంద్ర తల విదిలించి, నీకేమైనా పిచ్చా మౌనిత? ఎందుకు నీళ్ళు ఇలా కొట్టావు అని ముఖంపై నీళ్లను తుడుచుకుంటూ అడిగాడు. నీ మత్తు వదలాలని కొట్టాను, వదిలిందా లేదా అని కోపంగా పళ్ళు కొరుకుతూ అడిగింది మౌనిత. చూడు, నేను అస్సలే ఫుల్గా డ్రింక్ చేసున్నాను. అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకు మౌనిత. విషయం ఏంటో చెప్పు. గుర్తుంటే దాని గురించి ఆలోచించి రేపు ఉదయం మళ్ళీ డిస్కషన్ చేస్తాను. గుర్తులేదా? రేపొద్దున మళ్ళీ ఇదే డిస్కషన్ పెట్టుకుందాం. అంతేకాని ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టకు అని అన్నాడు చంద్ర. ఇది మన పిల్లల విషయం చంద్ర. ఖచ్చితంగా ఇప్పుడే మాట్లాడాలి. ఏం చేస్తావో నాకు తెలీదు. అర్జెంటుగా మత్తు వదిలించుకొని నేను చెప్పేది వినడానికి సిద్ధంగా ఉండండి చంద్ర అని గంభీరంగా అంది మౌనిత. సరే, వెళ్ళి ఒక గ్లాస్ మజ్జిగ తీసుకొనిరా అన్నాడు చంద్ర. ఆ మాటతో షాక్ అయినట్లుగా అతని వైపు చూస్తూ, ఏంటి, నేను నీకు మజ్జిగ తీసుకురావాలా? నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే మజ్జిగ తెమ్మంటావు అని అడిగింది మౌనిత. కానీ ఆమె కోపాన్ని చంద్ర ఏమాత్రం లెక్క చేయకుండా, నువ్వు కాకుంటే ఈ టైంలో మీ నాన్న వచ్చి తెస్తాడా? ఇంట్లో పనివాళ్ళు కూడా ఎవరూ లేరు. నేను వెళ్ళి మజ్జిగ కలుపుకొని తాగే పొజిషన్లో లేను. సో వెళ్ళి నువ్వే మజ్జిగ పట్టుకొనిరా. అవి తాగితేనే కాస్త నా మత్తు దిగుతుంది, నువ్వు చెప్పేది వింటాను అని అన్నాడు చంద్ర. దాంతో విసుగ్గా చూసి మొదటిసారి ఆ ఇంటి వంటగదిలోకి అడుగుపెట్టింది మౌనిత. పెళ్ళైన ఈ 20 సంవత్సరాల్లో ఆమె ఏ రోజు ఆ వంటగది మొహం చూసిందే లేదు. బయట నుంచి వస్తుంది, బెడ్రూంలోకి వెళుతుంది, మళ్ళీ బయటకు వస్తుంది, హాల్లో తింటుంది, బయటికి వెళుతుంది. హాల్లో ఏదైనా పనుంటే చూసుకుంటుంది, లేదంటే రూంలోకి వెళ్తుంది. అంతే తప్ప వంటగదిలోకి కనీసం తొంగి చూసిందే లేదు. పుట్టింట్లో ఉన్నప్పుడు కూడా తండ్రి గారాబం వల్ల ఆమె ఎప్పుడూ వంటగదిలోకి వెళ్ళి గరిట పట్టుకుందే లేదు. అసలు వంటగదిలో ఎక్కడ ఏముంటుందో కూడా ఆమెకు తెలియదు. అలాంటిది తను మొదటిసారి వంటగదిలోకి వెళ్లడంతో పెరుగు ఎక్కడ ఉందో ఆమెకు అర్థం కాలేదు. ఎంత వెతికినా ఆమెకు దొరకలేదు. మొత్తం ఇల్లంతా అటూ ఇటూ చేసి చివరికి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసింది. అందులో 2-3 రకాల డబ్బాలలో ఏదో తెల్లగా ఉంది. అవేంటో తెలియని మౌనిత అదే పెరుగనుకొని 2 స్పూన్లు ఒక గ్లాసులోకి వేసుకొని
బీట్ చేసి నీళ్లు పోసి తీసుకొచ్చింది. దాన్ని చంద్రకి ఇవ్వడంతో అది తీసుకుంటున్న చంద్ర, పర్వాలేదే, మొట్టమొదటిసారి నాకు మజ్జిగ చేసిచ్చావు మౌనిత అని ఆమె పేరును విడివిడిగా పలుకుతూ ఆ గ్లాసును నోటి దగ్గరికి తీసుకువెళ్ళాడు. అంతే, దాని వాసన ఏదో గుప్పుమంటూ వచ్చింది. అది పెరుగుతో చేసిన మజ్జిగైతే కాదని అతనికి అర్థమయ్యింది. దాంతో, ఏ మౌనిత, ఇదసలు మజ్జిగేనా? ఈ మజ్జిగ దేంతో చేశావు అని అడిగాడు చంద్ర. అంత మత్తులో ఉన్నా కూడా ఆ వాసన అతనికి డౌట్ కొట్టేలా చేసింది. మజ్జిగ దేంతో చేస్తాను? పెరుగుతోనే చేశాను అని అంది మౌనిత. లేదు, ఇది నాకెందుకో తేడాగా ఉంది. నువ్వు మొదటిసారి వంటగదిలోకి వెళ్ళి ఏదో చెయ్యాలనుకొని ఇంకేదో చేసావు. కాబట్టి ఈ మజ్జిగ తాగే ధైర్యం నేను చెయ్యలేను, కానీ నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. నువ్వు ఇక్కడే వెయిట్ చెయ్యి. ఇదిగో నువ్వు చేసిన మజ్జిగ, నువ్వే తాగు, నాకొద్దులే అని ఆ గ్లాసును తిరిగి ఆమె చేతిలో పెట్టి తన రూంలోకి వెళ్ళాడు చంద్ర. దాంతో విసుగ్గా ఆ మజ్జిగ గ్లాసును వంటగదిలోకి వెళ్ళి షింకులోకి విసిరి బయటికి వచ్చిన మౌనిత అక్కడే హాల్లో కూర్చొని ఎప్పుడెప్పుడు చంద్ర వస్తాడా, అతనికి వీరేంద్ర గురించిన విషయం ఎప్పుడెప్పుడు చెప్పాలా అని వెయిట్ చేస్తోంది. కానీ రూంలోకి వెళ్ళిన చంద్ర పావుగంట గడిచినా రాలేదు. దాంతో టైం చూస్తూ అతని కోసం అసహనంగా వెయిట్ చేస్తూనే ఉంది మౌనిత. ఆ వెయిటింగ్ ఆమెలో ఉన్న కోపాన్ని అంతకంతకు పెంచుతోంది. అయినా ఎంతసేపు గడిచినా చంద్రజాడే కనిపించలేదు. దాంతో ఆమె కోపంగా అతని రూమ్కు వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. కానీ అప్పటికే బెడ్ మీద అడ్డంగా పడుకొని నిద్రపోతున్నాడు చంద్ర. అతని నుండి విపరీతమైన గురక సౌండ్ కూడా వినిపిస్తూ ఉండడంతో విసుగు పుట్టిన మౌనిత గట్టిగా ఆ రూమ్ డోర్ దగ్గరికి వేసి తన రూమ్కి వెళ్ళిపోయింది. ఇక ఇటలీలో మరుసటి రోజు నిద్రలేచిన సహస్ర రెడీ అయ్యి ముందు రోజు రుద్ర చెప్పింది గుర్తు రావడంతో చీర కట్టుకొని బయటికి వచ్చింది. అప్పటికే రుద్ర రెడీ అయ్యి హాల్లో కూర్చొని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తున్నాడు. అతని ఎదురుగా ఫ్లాస్క్ అండ్ కప్స్ కూడా ఉన్నాయి. దాంతో సహస్ర వెళ్ళి అతని ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ, సార్, మీరు కాఫీ తాగారా అని అడిగింది. ఇంకా లేదు, నువ్వు వచ్చేస్తావని వెయిట్ చేస్తూ అట్లాగే కూర్చున్నాను అని కాస్త వెటకారం జోడించి అన్నాడు రుద్ర. దాంతో ఆమె ఇబ్బందిగా కదిలి ఒక కప్పు కాఫీ కలుపుకొని సిప్ చేసింది. దాంతో సీరియస్గా ఆమె వైపు చూశాడు రుద్ర. ఆ చూపుకి తడబడుతూ, ఏంటి సార్ అలా చూస్తున్నారు, నేను కాఫీ తాగకూడదా అని అడిగింది సహస్ర. తాగొచ్చు, కానీ నాకు కలిపి ఇచ్చిన తర్వాత కదా తాగాలి అని అన్నాడు రుద్ర. అంటే మీరు ఆల్రెడీ తాగినట్లున్నారు కదా అని అక్కడ ఉన్న కప్పుని చూస్తూ నెమ్మదిగా అంది సహస్ర. నీకేమైనా మెంటలా? నేను చెప్పానా నేను తాగానని? నేను కూడా తాగలేదు, నువ్వు వచ్చి ఇస్తావని వెయిట్ చేస్తున్నాను. అంటే ఇందాక మీ వాయిస్లో చాలా మెలికలు వచ్చాయి సార్, దాన్ని బట్టి మీరు తాగేశారేమో అనుకున్నాను. సారీ సార్ అంటూ కాఫీ కప్పు కింద పెట్టి రుద్ర కోసం కాఫీ కలుపుతూ ఉంది. ఇంతలో రుద్ర ఆమె పక్కన పెట్టిన కాఫీ కప్పుని తీసుకొని సిప్ చేశాడు. అది చూసిన సహస్ర షాక్ అవుతూ, అయ్యో సార్, అది నేను ఆల్రెడీ సిప్ చేసేసాను, నేను మీకోసం ఇంకోటి కలుపుతున్నాను అని అంది సహస్ర. ఆ మాట నువ్విప్పుడా చెప్పేది? నేను కాఫీ తాగకముందేం చేశావు అని కాస్త కోపంగా అడిగాడు రుద్ర. సార్, మీరు నాకు చెప్పే గ్యాప్ కూడా ఇవ్వలేదు. నేనిలా కప్పు పక్కన పెట్టాను, మీకు కాఫీ కలుపుతున్నాను, మీరు ఈ గ్యాప్లోనే సిప్ చేసేశారు, దానికి నన్నేం చేయమంటారు అని అంది సహస్ర. నా కాఫీ నాకు కలిపివ్వు, ఇదిగో నీ కాఫీ, నువ్వే తాగేసేయి అని ఆమె కప్పును పక్కన పెట్టాడు రుద్ర. ఇప్పుడు దాన్ని నేనెలా తాగుతాను సార్, అది మీరు తాగేశారు కదా అని అంది సహస్ర. నువ్వు తాగిన కాఫీ నేను తాగేశాను కదా, ఇప్పుడు నేను తాగింది నువ్వు తాగడానికి ఏమైంది? నాకు లేని నొప్పి నీకేంటి అని అన్నాడు రుద్ర. అలా అంటారేంటి సార్, అసలు మీరు తాగిన కాఫీ నేనెలా తాగుతాను? అయినా మీరు తాగిందే నా ఎంగిలి, చిచ్చి అంది సహస్ర. వాట్? అంటే నా ఎంగిలి కూడా నీకు చీనా? మరి ముద్దు పెట్టుకున్నప్పుడు ఏం చేశావు? అప్పుడు కూడా ఎంగిలే కదా అని అడిగాడు రుద్ర. ఆ మాటతో ఏం చెప్పలేక పళ్ళు కొరుకుతూ రుద్ర వైపు చూసింది సహస్ర. ఆ చూపు తిప్పుకొని అన్నీ మూసుకొని కాఫీ తాగు అని అన్నాడు రుద్ర. దాంతో అయిష్టంగానే ఆ కాఫీ కప్పును నోటి దగ్గర పెట్టుకుంది సహస్ర. ఆమె మళ్ళీ కలిపిన కాఫీ కప్పును తీసుకొని సిప్ చేశాడు రుద్ర.
కానీ వెంటనే ముఖం చిరాగ్గా పెడుతూ, నాకు ఈ కాఫీ ఏం బాలేదు, ఆ కాఫీనే బాగుంది అంటూ సహస్ర అప్పుడే సిప్ చేసిన కాఫీని బలవంతంగా ఆ కప్పును తీసుకొని మళ్ళీ సిప్ చేశాడు రుద్ర. దాంతో అతన్ని వింతగా చూస్తూ అతను తాగిపెట్టిన కాఫీ కప్పు వైపు అతని వైపు మార్చి మార్చి చూసింది సహస్ర. ఏంటి నన్ను చూస్తున్నావు? ఆ కాఫీ కలిపింది నువ్వే కదా, తీసుకొని తాగు అని గద్దించాడు రుద్ర. దాంతో వెంటనే ఆ కాఫీ కప్ తీసుకొని సిప్ చేసింది సహస్ర. ఆమె తడబాటును చూసి చిన్నగా నవ్వుకున్నాడు రుద్ర. కాసేపటికి ఇద్దరూ కాఫీని పూర్తి చేసి అక్కడి నుండి బయటికి వచ్చారు. ముందు రోజులా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం సార్ అని అడగలేదు సహస్ర. అతను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడింది. అది అర్థం చేసుకున్న రుద్ర, ఏంటి ఎక్కడికి వెళ్తున్నామని అడగవా? నేను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెనకాలే పొలోమని వచ్చేస్తావా? డైరెక్ట్గా తీసుకెళ్ళి లేక్లో పడేసి చంపేస్తాను, అప్పుడు ప్రాబ్లం ఏముండదా అని అడిగాడు. ఆ మాటకి తడబడుతూ, సార్ అలా అనకండి, నిన్న అడిగితే మీరు సరిగ్గా సమాధానం చెప్పలేదు కదా, అందుకే ఈరోజు మిమ్మల్ని అడగకుండా మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వద్దామని సైలెంట్గా కూర్చున్నాను అని ముఖం చిన్నపుచ్చుకుంటూ అంది సహస్ర. ఇదే వద్దనేది, నీకేమనిపిస్తే అది చెయ్యి, నేను మాట అన్నాను కదా అని సైలెంట్గా ఉంటే ఎలా అని అన్నాడు రుద్ర. దాంతో సరే అని తల ఊపింది సహస్ర. అప్పటికే రుద్ర క్యాబ్ బుక్ చేయడంతో వీళ్ళు బయటికి వెళ్ళేసరికి క్యాబ్ అక్కడికి వచ్చి వెయిట్ చేస్తోంది. అప్పుడు క్యాబ్లోకి ఎక్కిన రుద్ర తన పక్కనే కూర్చున్న సహస్ర వైపు ఒకసారి చూసి తిరిగి బయటికి చూడడం మొదలుపెట్టాడు. అది గమనించిన సహస్ర, నా కర్మ కాకుంటే నేను ఈయన పక్కన అనవసరంగా కూర్చున్నాను, ఆ చూపు చూడు ఎలా ఉందో, ముందు డ్రైవర్ పక్కన కూర్చోవలసింది, ఇక నుండి అంతే చేయాలి అని అనుకుంది సహస్ర. ఆమె అంతరంగాన్ని అర్థం చేసుకుంటున్న రుద్ర అటువైపు చూస్తూనే మెల్లగా తనలో తానే నవ్వుకున్నాడు. కాసేపటికి కారు డైరెక్ట్గా వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఆగింది. ఇదేంటి ఎయిర్పోర్టుకు తీసుకొచ్చాడు, కొంపతీసి ఇప్పటికిప్పుడే ఇండియా తీసుకెళ్తున్నాడా ఏంటి? మరి అలా తీసుకెళ్తే రూమ్లో ఉన్న నా లగేజ్ సంగతేంటి అని ఆలోచిస్తోంది సహస్ర. ఆమె ఆలోచనలకు కళ్ళెం వేస్తూ, అక్కడే నుంచొని ఆలోచిస్తూ ఉంటావా, నాతో వస్తావా? ముందుకు వెళుతూ వెనక్కి తిరిగి అడిగాడు రుద్ర. ఆ మాటతో కంగారుగా వస్తాను సార్ అంటూ అతని వెనకే నడిచింది సహస్ర. ఇద్దరూ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళారు. సార్, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది సహస్ర. ఓ, ఇప్పుడు అడుగుతున్నావా? వెళ్ళేదాకా ఆగు, వెళ్తున్నాం కదా, వెళ్ళాక తెలుస్తుందిలే అంటూ అక్కడే ఉన్న రెస్టారెంట్కి తీసుకువెళ్ళాడు. అక్కడ ఇద్దరికీ టిఫిన్ ఆర్డర్ చేశాడు రుద్ర. అప్పటికి కానీ తానింకా టిఫిన్ చేయలేదని గుర్తు చేసుకున్న సహస్ర అతనిలోని టైమింగ్కి మనసులోనే మెచ్చుకుంటూ, ఇక నుంచి ఈయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి నోరు మూసుకొని వెళ్ళాలి, ఆయన ఏమైనా అనుకొని, ముందు ఎక్కడికి వెళ్తున్నానో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు అని అనుకుంది. ఆ తర్వాత ఇద్దరూ టిఫిన్ చేయడం పూర్తవడంతో రుద్ర వాచ్లో టైం చూసుకుంటూ అక్కడే ఉన్న లాంజ్లో కూర్చున్నాడు. అతనికి ఓ సీట్ గ్యాప్ ఇచ్చి కూర్చుంది సహస్ర. దాంతో రుద్ర ఆమె వైపు వింతగా చూస్తూ, ఏంటి నాకేమైనా అంటురోగాలున్నాయనుకున్నావా, అంత దూరం వెళ్ళి కూర్చున్నావు అని అడిగాడు. అయ్యో అదేం లేదు సార్, అంతా ఖాళీగానే ఉంది కదా, అందుకే, అయినా మీరంటే సీఈఓ, మరీ మీ పక్కన మిమ్మల్ని అతుక్కొని కూర్చుంటే బాగోదు, అందుకే ఇలా కూర్చున్నాను అని సమాధానం ఇచ్చింది సహస్ర. ఓ అవునా, మరి ఫ్లైట్లో నా ఒళ్ళోనే వచ్చి కూర్చున్నావు, దాని సంగతేంటి అని కళ్ళెగరేసి అడిగాడు రుద్ర. ఆ మాటతో తలగోక్కుంటూ దిక్కులు చూడడం మొదలుపెట్టింది సహస్ర. ఇంతలో ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపించింది. దాంతో మనం ఎక్కాల్సిన ఫ్లైట్ వచ్చింది, వెళ్దాం పదా అంటూ పైకి లేచాడు రుద్ర. దాంతో ఇప్పుడు తాను మళ్ళీ ఫ్లైట్ ఎక్కాలన్న విషయం గుర్తు చేసుకుంటూ, బాబోయ్ ఇప్పుడు మళ్ళీ ఫ్లైట్ ఎక్కాలా, ఇండియా వెళ్లే వరకు ఫ్లైట్ ఎక్కాల్సిన అవసరం రాదేమో అని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇందులో ఎలా వెళ్లాలో ఏంటో, నాకు అసలే టెన్షన్ వచ్చేస్తుంది అని మనసులోనే అనుకుంటూ రుద్ర వెనకే వెళుతూ ఉంది సహస్ర. ఫ్లైట్ ఎక్కగానే తన సీట్ చూసుకొని కూర్చున్నాడు రుద్ర. అతని పక్కన సీట్ సహస్రది. ఆమె కూడా వెళ్ళి కూర్చొని, ఎక్కడికి వెళ్తున్నామో ఏంటో అర్థం కావడం లేదు, ఈయన్ని అడిగితే ఏవేవో సమాధానం చెబుతున్నాడు, నాకేమో ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోకపోతే ప్రశాంతంగా ఉండేలా లేదు, అయినా ఈ టెన్షన్ అంతా పడటం ఎందుకు, ఒక్కసారి అతన్ని అడిగి చూస్తాను, చెబితే చెప్పాడు లేకుంటే లేదు
అని అనుకున్న సహస్ర మరోసారి ధైర్యం చేసి రుద్రవైపు చూస్తూ, సార్ ప్లీజ్, మనం ఎక్కడికి వెళ్తున్నామో చెబుతారా అని అడిగింది. ప్యారిస్ వెళ్తున్నాం డైరెక్ట్గా చెప్పాడు రుద్ర. వాట్, ప్యారిస్ వెళ్తున్నామా సార్, ఎందుకు అని షాక్ అవుతూ అడిగింది సహస్ర. సహస్ర ప్రశ్నకు రుద్ర ఏం సమాధానం చెప్పబోతున్నాడు, ప్యారిస్లో సహస్ర రుద్ర ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.